అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ ఇరాన్ యుద్ధంలో గత 2-3 రోజుల్లో ఒక 2 కొత్త డెవలప్మెంట్స్ మనకు అవుపిస్తూ ఉన్నాయి. ఒకటి, సిఐఏ చాలా డెలిబరేట్గా ఒక చిన్న లీక్ ఇచ్చింది. కుర్దిస్తాన్ కర్డ్స్ అనే వాళ్ళు ఉంటారు, ఈ ట్రైబ్స్, అంటే ట్రైబ్స్ ఒక ఎథ్నిసిటీ ఉన్నటువంటి ఒక గ్రూపు, వాళ్ళ ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఇరాన్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒకటి లీక్ ఇచ్చింది. రెండోది, మన భారతదేశంలో ఒక ఎక్సర్సైజ్కి వచ్చి తిరిగిపోతున్నటువంటి ఇరానియన్ యుద్ధ నౌకను శ్రీలంక దగ్గర అమెరికన్స్ వాళ్ళ సబ్మెరైన్తో కూల్చేశారు. ఈ రెండింటి గురించి మనం కొంత చర్చిద్దాం ఇవాళ. మొట్టమొదటి, కర్డ్స్ ద్వారా అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, జస్టిఫైడా, ఇది కాస్త చూద్దాం. ఈ కర్డ్స్ అనేవాళ్ళు, ఈ కర్దిస్తాన్ అనేటటువంటిది, ఇది వాళ్ళకు సపరేట్ దేశం కావాలనేటటువంటి వాళ్ళ వాంఛ. ఇది కొత్తది కాదు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి రగులుతూ ఉన్నటువంటి సమస్య. చరిత్రలో చాలా విధంగా చాలామంది పూర్తిగా ఉపయోగించుకొని వదిలేసిన వాళ్ళల్లో కర్డ్స్ ఒకళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, ఈ ఒట్టోమాన్ ఎంపైర్ పూర్తిగా ధ్వంసమైపోయిన తర్వాత వెస్టర్న్ కంట్రీసు ఈ కర్దిస్తాన్కు సపరేట్ దేశంగా చేయడానికి ప్రామిస్ చేశాయి. అది నిలబెట్టుకోవటానికి కూడా ఒప్పుకున్నాయి. కానీ ఈ లోపల ఈ ఒట్టోమాన్ ఎంపైరు ఈ గల్ఫ్ కంట్రీస్ విషయంలో చాలా కన్సెషన్స్ ఇచ్చేటప్పటికీ ఈ సమస్యను కాస్త వాళ్ళు వదిలేయటంతో అది అట్లాగే ఉండిపోయింది. వీళ్ళు ఎట్లా ఈ కర్డ్స్ ఉండేటటువంటి ప్రదేశాన్ని 4-5 దేశాల మధ్య విభజించేసేయటం జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు గనక వెస్టర్న్ సైడ్కి వస్తే టర్కీలో భాగమైపోయినారు, సదర్న్ సైడ్ ఉన్నవాళ్ళు సిరియాలో భాగమైనారు, ఈస్టర్న్ సైడ్ ఉన్నవాళ్ళు ఇరాన్లో భాగమైనారు. ఈ రకంగా ఈ కర్డ్ ఇరాక్లో కూడా భాగమైనారు. ఇట్లా 5-6 దేశాల మధ్య ఈ కర్డ్స్ ఉండేటటువంటి ప్రదేశం అంతా డివైడ్ అయిపోయింది. అప్పటి నుంచి వీళ్ళు మేము సపరేట్ దేశం కావాలనేటటువంటి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దానికోసం ఫైట్ చేస్తున్నారు. ఫైట్ ఎక్కడ చేస్తున్నారో అన్ని దేశాల్లో చేస్తున్నారు. ఏదైతే ఈ కర్డ్స్ సంబంధించినటువంటి ప్రదేశం ఏదైతే టర్కీలో విలీనమైందో అక్కడ టర్కీ దేశస్తులతో పోరాడుతున్నారు. ఏదైతే ఇరాక్లో విలీనమైందో అక్కడ ఇరాక్ దేశస్తులతో పోరాడుతున్నారు. ఏదైతే సిరియాలో విలీనమైందో సిరియా వాళ్ళతో పోట్లాడుతున్నారు. ఇరాన్లో విలీనమైన ఇరాన్తో పోట్లాడుతున్నారు. ఇట్లా 5 దేశాలతో వీళ్ళు పోట్లాడుతూ వాళ్ళకు ఒక ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుంచో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. చాలా మౌంటైనస్ ప్రాంతము, వెరీ ఇండామిటబుల్ స్పిరిట్తో ఉన్నటువంటి వాళ్ళు. మతపరంగా వీళ్ళందరూ సున్నీలే, మోస్ట్ ఆఫ్ దెమ్, చాలామంది సున్నీలు. వీళ్ళలోనే ఒక చిన్న భాగం హెచ్డిస్ అని ఉన్నారు, అది సపరేట్ మతం. అక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీ, ఇస్లాం కాకుండా, షియాలు కాకుండా ఉన్నటువంటి ప్రత్యేకమైన మతం ఈ హెచ్డిస్. వాళ్ళది చాలా లిమిటెడ్. అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరూ కూడా సున్నీస్. వీళ్ళను మిగిలిన దేశాలు ఎట్లా వాడుకున్నాయంటే, ప్రధానంగా అమెరికాయే వీళ్ళని చాలా వాడుకొని వదిలేసింది. ఎప్పుడైతే సద్దాం హుస్సేన్ మీద అమెరికా అటాక్ ప్రారంభించిందో అప్పుడు వీళ్ళని కర్డ్స్ని ఎన్లిస్ట్ చేసుకొని వీళ్ళ సహాయం తీసుకొని సద్దాం హుస్సేన్ మీద దాడి చేయడంలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించారు. కానీ ఎప్పుడైతే ఇరాక్లో సద్దాం హుస్సేన్ తీసేసి ఇంకో కొత్త దేశం రిజీమ్ వచ్చేసిందో, వీళ్ళ ఫ్రీడమ్ గురించి, వీళ్ళ సపరేట్ కంట్రీని గురించి అమెరికా మాట్లాడటం మానేసింది. సద్దాం హుసేన్ పోయిన తర్వాత ఈ సిరియా ఏరియా, ఈ కర్డ్స్కి ఆనుకొని ఉన్న ఏరియాలో ఒక పెద్ద ఖలాఫట్ వచ్చింది. ఐసిస్, ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఓ సపరేట్ కంట్రీనే ఏర్పాటు చేసింది.
అప్పుడు ఆ ఐసిస్ పెట్టినటువంటి సామ్రాజ్యాన్ని ఆ దేశంలాగా తయారైనటువంటి ప్రదేశాన్ని అటాక్ చేయడంలో కూడా అమెరికా ఈ కర్డ్ సహాయం తీసుకున్నది. కర్డ్ సహాయం తీసుకొని వాళ్ళను తరిమి కొట్టడం జరిగింది. అదేవిధంగా సిరియాలో ఇరాన్, సోవియట్ రష్యా సహాయంతో వచ్చిన అసాద్ను, ఆ రిజిమ్ను చేంజ్ చేయడంలో కూడా కర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాత్ర పోషించారు. అట్లాంటి కర్డ్స్ను మళ్ళా సహాయం తీసుకొని ఇరాన్ మీద దాడి చేసే యత్నం ఒకటి చేయటానికి అమెరికా ఆలోచిస్తున్నది. కానీ కర్డ్స్ ఈ వలలో పడతారా? ఎందుకనంటే ప్రతి తడవ వాళ్ళను అమెరికా వాడుకొని వదిలేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఇరాన్లో అటాక్ చేయడానికి వీళ్ళని ఉపయోగించుకొని ఆ పైన వదిలేయచ్చు. ప్రత్యేకమైన కర్దిస్తాన్ కోసం ఏమైనా ప్రామిస్ ఇచ్చి వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తారా, లేకుండా వదిలేస్తారా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. నేను అనుకోవటం ఈ తడవ వాళ్ళు కర్డ్స్ అటువంటి ప్రామిస్ లేనిది దీంట్లో ఎంటర్ కాకపోవచ్చు. ప్రామిస్ ఇచ్చే అవకాశం అమెరికాకు ఉందా? ఈ తడవ వాళ్లకు సపరేట్ కంట్రీని అమెరికా ప్రామిస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈరోజు అమెరికా చూస్తున్నది ఇరాన్ను కుదించటం. ఇరాన్ పెద్ద కంట్రీ అయ్యే కొద్దీ అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇరాన్ను కుదిస్తే అప్పుడు దాని మీద కంట్రోల్ బెటర్గా ఉంటుందనేటటువంటి ఒక థింకింగ్లో అమెరికా ఉన్నది. అట్లా కుదించాలన్నప్పుడు కర్డ్స్కి సపరేట్ కంట్రీని ప్రకటిస్తే ఆటోమేటిక్గా ఇరాన్ కుదించుకోకపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇరాన్కు అట్లా వెస్టర్న్ సైడ్ ఎట్లా కర్డ్స్ ఉన్నారు, ఈస్టర్న్ సైడ్ బెలూచిస్ ఉన్నారు. మరి బెలూచిస్ను సపరేట్ కంట్రీగా చేయడానికి కూడా అమెరికా ఒప్పుకుంటుందా? ఇక్కడ అమెరికా ఇంట్రెస్ట్ అది అలైన్ కాకపోవచ్చు. బెలూచి కాసును అమెరికా టేకప్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్ నుంచి బెలూచిస్తాన్, ఏదైతే బెలూచి పోర్షన్ ఇరాన్లో ఉందో అది సపరేట్ అయ్యి ఒక కంట్రీ కాగలిగిందంటే పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ కూడా దాంట్లో జాయిన్ అయిపోతుంది. అది జరిగిన రోజు పాకిస్తాన్ అస్తిత్వమే దెబ్బతింటుంది. కానీ అమెరికాకు పాకిస్తాన్ జియో స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఎందుకంటే భారతదేశం ఒక స్థాయి నుంచి ఎదగకుండా ఉండాలంటే భారతదేశాన్ని కుదించేటటువంటి దేశాలు పక్కన ఉండాలి. ఆ రకంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రూపొందించుకుంటున్నాడు, పాకిస్తాన్ కూడా అదే రకంగా రూపొందించుకుంటున్నారు. అటువంటప్పుడు బెలూచిస్తాన్ ఇష్యూని కనుక ముందుకు తీసుకొచ్చారంటే పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయ్యే అవకాశం జాస్తి అవుతుంది. పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయితే ఇండియా బలపడుతుంది. అది మళ్ళీ అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి బెలూచి ఇష్యూను మాట్లాడకపోవచ్చు. ఇరాన్ మీద గ్రౌండ్ లెవెల్లో సైన్యంతో దాడికి బెలూచీలను ఉపయోగించుకోవచ్చు, బట్ కర్డ్స్ను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ ప్రత్యేక దేశాన్ని ప్రామిస్ చేయండి, కర్డ్స్ దీంట్లో దిగుతారని నేను అనుకోలేదు. బట్ వాళ్లకు ప్రత్యేక దేశం ప్రామిస్ చేస్తే అమెరికాకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టర్కీకి అది ఇష్టం ఉండదు, సిరియాకి ఇష్టం ఉండదు, ఇరాక్కి ఇష్టం ఉండదు. ఈ ముగ్గురిని ఎలియనేట్ చేసుకుంటూ ప్రత్యేక దేశానికి వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకొని వాళ్ళను ఉపయోగించుకొని ఇరాన్ను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా? అటువంటి ప్రామిస్ లేకుండా అమెరికాకు సహాయంగా కర్డ్స్ వస్తారా? చూద్దాం ఏ రకంగా ఇది ముందుకు పోతుందనేది కాస్త ఆలోచించి చూడాల్సినటువంటి విషయం. బికాస్ దీంట్లో ఈ 2-3 ఇష్యూస్ కంబైన్ అయి ఉన్నాయి కాబట్టి. ఇక శ్రీలంక దగ్గర వార్షిప్ను కూల్చేయటం, ఇది ఒకటి అమెరికా చేసినటువంటి చాలా చాలా అరాచకపు చర్యగానే చెప్పాలి. 2 రకాలు ఇది అరాచకపు చర్య. మొట్టమొదటి కూల్చటం వరకు తప్పు లేదు. ఎందుకంటే అది వార్షిప్ పోతుంది, రేపు అక్కడ ఉన్నదని అంటే వీళ్ళకి ఎగ్నెస్ట్గా వాడుకుంటారు. అక్కడ అది మునిగిపోతున్నప్పుడు మునిగిపోయేటటువంటి సేలర్స్ను కూడా సేవ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం. మరి సబ్మెరైన్కు అటువంటి సహాయం చేసే అవకాశం ఉందా లేదా అది మనకు తెలియదు. బట్ ఉండుంటే మాత్రం తప్పకుండా చేసి ఉండాల్సింది, చేసి ఉండకపోవటం అనేది చాలా తప్పు. రెండోది, దీని గురించి చాలా ఇన్హ్యూమన్గా ఆ సెక్రటరీ డిఫెన్స్ ప్రెస్ బ్రీఫింగ్లో చాలా ఇన్హ్యూమన్గా మాట్లాడారు. అంతమంది సేలర్స్ చచ్చిపోతూ ఉంటే అదేదో క్రెడిట్ కింద తీసుకొని వాడు చెప్పుకున్న విధం మాత్రం సరిగా లేదు. ఇక రెండోది, ఇది ఎక్కడి నుంచి పోయింది? ఇండియా ఇన్విటేషన్ మీద ఒక ఎక్సర్సైజ్కి వచ్చి వెనక్కు తిరిగిపోతూ ఉంటుంది.
టెక్నికల్గా ఎక్కడైతే ఇది కూల్చేసిందో అమెరికా కూల్చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది కూల్చడం ఇంటర్నేషనల్ వాటర్స్లో కూల్చింది వార్షిప్, కూల్చిన టైము యుద్ధం జరుగుతున్నప్పుడు. కాబట్టి ఏ ప్రోటోకాల్ను ఇక్కడ వాళ్ళు వైలేట్ చేయలేదు. కానీ ఒక చిన్న మారల్ ఆబ్లిగేషన్, ఒక చోటికి ఒక ఎక్సర్సైజ్ కోసం వచ్చిపోతున్నప్పుడు వాళ్ళకు చెప్పకుండా చేయటం అనేటటువంటి దారుణం. మరి దీని విషయంలో భారతదేశం రియాక్ట్ కావాలన్నా, చాలామంది రియాక్ట్ కావాలి, ఎందుకు కాలేదు అని అంటున్నారు. ఒకటి, దేనికి రియాక్ట్ కావాలి? మరి ఆ వార్షిప్ వెళ్ళేటప్పుడు వాడు ఇటువంటి టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిసే వెళ్ళాడు, యుద్ధం జరుగుతుందని తెలిసే వెళ్ళాడు, మన వాటర్స్ నుంచి బయటికి వెళ్ళాడు. అటువంటప్పుడు అక్కడ కాల్చిన దాన్ని కూల్చేసిన దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉండకపోవచ్చు. బట్ వన్ థింగ్, అట్లీస్ట్ ఆ చనిపోయిన సెయిలర్స్ను సేవ్ చేయటానికి కూడా ప్రయత్నం లేదనే దాని మీద మాత్రం అమెరికాను తప్పకుండా ఒక స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అయితే ఇవ్వాలి. అది మనమే కాదు, ప్రపంచమంతా ఇవ్వాలి. మిగిలిన దేశాలు ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు, మాట్లాడటం లేదు. ఇది హ్యుమానిటీకి సంబంధించినటువంటి విషయం, నాట్ జస్ట్ ఇండియా. అందరూ అమెరికాను క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఒక్క విషయంలో మాత్రం. బట్ అదర్వైజ్ వార్ టైంలో ఇంటర్నేషనల్ వాటర్స్లో 2 ఫైట్ చేస్తున్నటువంటి కంట్రీస్లో ఇటువంటిది జరిగినప్పుడు అది అబ్నార్మల్ మాట కాదు. మునిగిపోతున్న నావలో ఉన్న సేలర్స్ను సేవ్ చేయకపోవడం అనేది మాత్రం అబ్నార్మల్గా నేను భావిస్తున్నాను.